దాదాపు 100 సంవత్సరాల చరిత్ర గల బన్సాల్పేట్ సి క్లాస్ ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి దేవాలయం ఆక్రమణకు గురై అన్యాక్రాంతం కాకపోతున్న విషయాన్ని మా దృష్టికి స్థానిక బస్తీ నాయకులు తీసుకుని రావడం జరిగింది. ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చినటువంటి దేవాలయం చనిపోయిన కుటుంబ సభ్యులు చనిపోతే నిద్రకు రావడానికి సౌకర్యాలు కల్పించిన దేవాలయం ఇవాళ పరుల చేతిలో దాన్ని ఆక్రమణదారుల చేతుల్లోకి చిక్కిపోయి ఇవాళ అన్యాక్రాంతం కాబోతూ ఉన్నది. ఉండడానికి అంటే దప్పు వాయించడానికి వస్తే దీనిలో రక్షణగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళే దీన్ని భక్షించే విధంగా ఇవాళ దీన్ని వేరులోకి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని అటువంటి కుటిల ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎందుకంటే దేవాలయ ఆస్తులే ఈ యొక్క యావత్ చుట్టుపక్కల ప్రాంతాల యొక్క ప్రజలందరి యొక్క రక్షణ కోసం ఉపయోగపడతాయి, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఉపయోగపడతాయి. కాబట్టి ఇదొక కేవలం ఇక దేవాలయం ఆస్తి మాత్రమే కాదు, మొత్తం బస్తీ ఆస్తిది, ప్రజలందరి యొక్క ఆస్తిది. అందుకని అటువంటి దేవాలయం యొక్క ఆస్తులను కానీ లేకపోతే దేవాలయాన్ని కానీ ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృష్టి కూడా తీసుకెళ్లి దేవాదాయ శాఖ మంత్రి కూడా కలిసి ఈ విషయంలో కమిషనర్ను కలిసి అవసరమైతే ఏ స్థాయికైనా కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోమని చెప్తాం. తప్పకుండా దీన్ని పరుల చేతికి పోనీయకుండా, ఆక్రమణ కానియకుండా మొత్తం స్థలాన్ని ఈ యొక్క దేవాలయానికి చెందే విధంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా కృషి చేస్తాం. దీనిలో రాజకీయాలకు అతీతంగా మిగతా పార్టీలను మేము సంప్రదిస్తాం. ఇటు బీఆర్ఎస్ వాళ్ళనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కూడా సంప్రదించి అందరం కలిసి బస్తీవాసులందరూ కూడా సమైక్యం చేసి కలిసికట్టుగా ఒక ఉద్యమాన్ని చేసి ఈ యొక్క దేవాలయం యొక్క ఆస్తిని కాపాడుకొని భవ్యమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా మనము మంచిగా నిర్మించుకుందాం. ఒక కొత్త చక్కని వసతులతో మనం ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ ఒకటే బస్తీవాసులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరు కలిసికట్టుగా, అంటే కొందరికి తెలియకపోవచ్చు, కొందరికి తెలియవచ్చు. తెలిసిన వాళ్ళు దీన్ని ఆక్రమణ వ్యతిరేకిస్తారు, తెలియని వాళ్ళు మాకెందుకులే అనుకుంటారు. అట్లా మాకెందుకులే అని దూరం ఉంటే కూడా దూరాక్రమణ దాంతో చేతులు కలిగినట్టు అవుతాయి. కాబట్టి అందరూ కూడా బస్తీవాసులు కలిసికట్టుగా ఒక ఉద్యమంలో ఉండాలని చెప్పేసి ఈ యొక్క దేవాలయాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తున్నాను. భారత్